హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామనాథ్ కంపమల్లి గారు. నమస్తే సార్. నమస్తే అమర్. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. ఆఫ్టర్ లాంగ్ టైం. ఎస్, ఆఫ్టర్ ఎలక్షన్, ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్. ఆఫ్టర్ ఎలక్షన్ సంగతి చూసుకుంటే, ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరలా గవర్నమెంట్ చేంజ్ అవ్వటం, గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వస్తున్నటువంటి మార్పులు చేర్పులు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఏం చెప్తారు సార్? ఎస్, ఖచ్చితంగా ప్రజలైతే ఒక మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. అటు సైడ్ కూటమి ఏదైతే అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మేము అలయన్స్తో పోటీ చేయాలా, ప్రజా వ్యతిరేక ఓటును మనం చీల్చకూడదు అని వాళ్ళు ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు సర్దుకొని లేదా తలొగ్గి ఎక్కడైతే వాళ్ళు వాళ్ళ వ్యూహాలను చాలా పగడ్బందీగా అమలు చేసుకున్నారో ఆ వ్యూహాలకు తగ్గట్టుగా ఈరోజు వాళ్ళు అనుకున్న తీర్పు సాధించారు. కానీ ఈరోజు తీర్పు సాధించడంతో లేదా బాధ్యత తీసుకోవడంతో ఈరోజు పని పూర్తి కాదు. అసలైనటువంటి పని ఈ రోజు నుంచే మొదలవుతుంది. అంటే ఖచ్చితంగా ప్రజలకు వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాల్సి ఉంటుంది. అలాగనే వాళ్ళు ఏదైతే అమరావతి రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి వాళ్ళు ఏదైతే ఒక అజెండాతో ముందుకు పోయారో ఆ ప్రాంతంలోని ఆ అజెండాను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక సైడు ఈ కూటమిలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ మధ్యన సమన్వయం కూడా చాలా కీలకం. అంటే ఈరోజు అధికారం వచ్చింది కాబట్టి కొందరు పదవులు వచ్చినా రాకున్నా కూడా కొంత గుమ్మనంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయేటువంటి రోజులలో ఈ మంత్రివర్గంలో రానిటువంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, లేదా ఎవరైతే అనుకున్నటువంటి పనులు కేవలం ఒక వర్గాలకే పనులు జరుగుతున్నాయి, ఒక వర్గాలకు పనులు కావడం లేదు. సో ఇలాంటి ఎన్నో ఒక పొలిటికల్ ఈక్వేషన్స్ రాబోయేటువంటి రోజులలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయని అయితే మనం కనపడుతుంది. కాకపోతే ఈ రోజుకి ఈ రోజు అవేదో పేలుతాయని కానీ లేదా వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయని అయితే నేను అనుకోవడంలే. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా సుదీర్ఘం ఉన్నటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అటు సైడ్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయనకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడడంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆయన కొంత చిత్తశుద్ధి ఉంటే మాత్రం అనుకున్నటువంటి దిశగా ఆయన ప్రయాణం సాగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే ఆయన ఈరోజు అసెంబ్లీలో కానీ నిన్న మధ్యన మాట్లాడుతూ కూడా ఆయన కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పడం ఏంటంటే అసలు ప్రభుత్వంలో ఏం జరిగిందో, అసలు ఎక్కడ ఉన్నామో, ఎంత అప్పు ఉందో, ఎంత డబ్బులు ఉన్నాయో కూడా ఏం తెలియదు. మొత్తం 5 ఏళ్ల పాటు ఒక విధ్వంసకర పాలన, ఒక డిస్ట్రక్షన్ జరిగింది. అమరావతి అనేటువంటి ఒక అభివృద్ధిని, ఒక సంపద సృష్టిని మొత్తం డిస్ట్రక్షన్ వైపు నడిపించారని చెప్పి ఆయన పదే పదే ఆ అంశాలనే మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఆయన ఒక 10-15 రోజులలో ఒక క్యాబినెట్ మీటింగ్ అనండి, లేదా తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఒక రిపోర్ట్స్ తెప్పించుకున్న తర్వాత వాళ్ళకు ఒక ఫినాన్షియల్గా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మోర్ ఓవర్ వాళ్ళు ఏంటంటే ఒక 20 రోజులలో ఖచ్చితంగా వాళ్ళు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ స్థానంలో మళ్ళీ ఒక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అంటే గత ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు బడ్జెట్ ప్రవేశపెట్టిందో వైసీపీ ప్రభుత్వం, అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి సో ఆ బడ్జెట్ ప్లేస్లో వీళ్ళు మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. కాబట్టి ఆ బడ్జెట్లో వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వీళ్ళ నిధుల అలొకేషన్ ఏంటి, వీళ్ళు అమరావతికి ఎక్కువ నిధులు కేటాయించారా, లేదంటే రాయలసీమలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత నిధులు కేటాయించారు, అటు ఉత్తరాంధ్రకి ఎంత కేటాయించారు, హౌసింగ్ ఎంత కేటాయించారు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి ఎంత కేటాయించారు. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈరోజు 18 సంవత్సరాల్లో నిండిన ప్రతి మహిళకు 1500 ఇస్తానన్నారు. తర్వాత ఎంతమంది ఇంట్లో ఉంటే అమ్మాయిలు అంతమందికి అమ్మకు వందనం ఇస్తామన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. రైతులకు కూడా 20,000 రూపాయలు రైతు కింద రుణమాఫీ కాకుండా రైతు సహాయం కింద, పెట్టుబడి సహాయం కింద 20,000 ఇస్తామన్నారు. సో ఇలాంటి చాలా చాలా లిస్ట్ ఉంది, చాలా ప్రామిసింగ్ ఉంది. అక్కడ అమ్మఒడికి సంబంధించి కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు. సో ఇలాంటివన్నీ మనకు అక్కడ ఉన్నాయి కాబట్టి చాలా ఛాలెంజెస్ అయితే వాళ్ళ ముందు ఉన్నాయి. మరి రాబోయే రోజులలో ఈయన ఎంత ఫిల్టర్లు పెడతాడు, ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తాడు, సంక్షేమ పథకాలు అన్నీ రేపు 1వ తేదీ నుంచే ఇవ్వడం మొదలు పెడతాడా, లేకుంటే మాకు ప్రజలు 5 ఏళ్ళ అధికారం ఇచ్చినారు కాబట్టి 5 ఏళ్లలో నేను ఏ రోజైనా అమలు చేస్తానని చెప్పి గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు పసుపు కుంకుమ ఇవ్వడం, ఎన్నికల ముందు ఏదైతే పెన్షన్ పెంపు, అలాగే ఎన్నికల ముందు ఏదైతే నిరుద్యోగ వృత్తి, ఇలాంటి ఒక రూలు ఆయన ఫాలో అయ్యాడో సో అలాంటి ధోరణి మళ్ళీ ఉంటుందా, లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక 6 నెలల్లోనే ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తాడా, ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. అంటే సహజంగా చంద్రబాబు నాయుడు అంటే మనకు తెలుసు అందరికీ, ఆయన ఒక సీఈఓ లాగా ఉంటాడు, ఒక మేనేజ్మెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది తప్ప ఆయన వెల్ఫేర్ ఫోకస్డ్ కాదు అనేటువంటి ఒక సహజ ధోరణిని ఆయన ఓవర్కమ్ చేసి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే సూపర్ 6 అనే హామీలు అనండి, లేదా మహిళలకు బస్సు ఫ్రీ అనండి, సో ఇలాంటివన్నీ స్ట్రీమ్ లైన్ చేసి మెటీరియలైజ్ చేస్తాడా లేదా అనేది చాలా ఆసక్తి, అందరిలాగే నాలో కూడా ఆసక్తి ఉంది. అయితే ఎలక్షన్ తర్వాత చూసుకుంటే
వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అంటే ఓటమిని అంగీకరించవచ్చు, కానీ ఇంత దారుణంగా ఓడిపోవడం ఏంటి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్లు కూడా చాలా ఈ వర్గానికి ఇంత ఇచ్చాము, ఈ వర్గానికి ఇంత ఇచ్చాము, ఈ ఓట్లన్నీ అయిపోయినాయి, ఈ వీళ్ళ ఓట్లన్నీ ఏమైపోయినాయి, ఏం జరిగిందో అర్థం కాలేదు అన్నటువంటి కొన్ని కామెంట్లు కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి, ఈవీఎంల మీద కూడా రకరకాల కామెంట్లు అయితే వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి ప్రజలు ఇంత మ్యాండేటరీ ఇచ్చారు. ఇటు నుంచి ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, లేదంటే ఇటు ఈజీ సైడ్ నుంచి కావచ్చు, కూడా ఎవ్వరూ ఎటువంటి కామెంట్లు అయితే దాని మీద రావట్లా. ఎందువల్ల అంటే ఎవరు కామెంట్లు చేయకపోవడానికి గల కారణాలు ఏంటంటారు? ఎక్కడో ఒకళ్ళు అలా చేస్తే సైలెంట్గా ఉన్నా అది వేరే, కానీ ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాష్ట్రంలో నుంచి బయటకు వస్తున్నాయి కొన్ని వార్తలు. కానీ దీనికైతే సెంట్రల్ ఈసీ అయితే ఒక పులి స్టాప్ అయితే పెట్టాల్సిన అవసరం వాళ్ళ మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా. అదే నేనేమంటానంటే, దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా ఈవీఎంల పైన సస్పెక్ట్ చేయడము, ఈవీఎంల పైన ఆరోపణలు చేయడం ఈ ఎన్నికల్లో కొత్త కాదు. 2004 నుంచి మన దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంను మనం అడాప్ట్ చేస్తున్నాం, ఈవీఎంను డిప్లాయ్ చేస్తున్నాం. అంతకుముందు మన దేశంలో 1980 దశకంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బై ఎలక్షన్స్లో ఈ ఈవీఎం సిస్టమ్ను మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఎలక్షన్ కమిషన్. సో కాబట్టి ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ ద్వారా మనం అడాప్ట్ చేసుకున్నటువంటి ఒక మెథడే. అంటే ఏదో ఈ రోజు ఈ మెథడ్ను అడాప్ట్ చేసుకోలేదు, లేదా ఈ రోజు ఈ ఎన్నికల్లోనే ఈవీఎం సిస్టమ్ అనేది రాలేదు. కాబట్టి సో ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా ఓడినటువంటి పార్టీలు, ఓడినటువంటి అభ్యర్థులు ఈవీఎంలను సస్పెక్ట్ చేస్తున్నారు, ఈవీఎంల పైన అనుమానాలు, ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 2019లో ఈవీఎంల పైన అనుమానం వ్యక్తం చేయడము, ఆయన సుప్రీంకోర్టు కోవడము, ఆయన సుప్రీంకోర్టులో కేసు వేయడము, దాని ద్వారా ఖచ్చితంగా 50% వీవీప్యాట్లను ఎంచాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అలాగే ఆ రోజు సుప్రీంకోర్టు కూడా స్టాటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగడం జరిగింది, మీరు వీవీప్యాట్లు 50% ఎంచడానికి పాసిబులా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఖచ్చితంగా అది టైం టేకెన్ ప్రాసెస్, ఖచ్చితంగా రిజల్ట్ అనౌన్స్ చేయాలంటే ఆ పద్ధతిలో చాలా టైం పడుతుంది. సో కాబట్టి మనం ఈవీఎం సిస్టమ్ తెచ్చినాము, అట్లా మనం 50% ఎంచడానికి పాసిబిలిటీ కాదని వాళ్ళు చెప్తే, తర్వాత అమికబుల్ సొల్యూషన్గా ఒక 5 ఈవీఎంలను ప్రతి నియోజకవర్గంలో ర్యాండమ్గా మీరు ఎంచాలని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మనకు ఉన్నాయి. సో అలా ఒక మెథడ్ మనకు ప్రస్తుతం ఉన్న మెథడ్ ఒకటి అడాప్ట్ అవుతుంది. కాకపోతే ఈరోజు దేశవ్యాప్తంగా ఇంత ప్రధాన చర్చ జరగడానికి ఈవీఎంల పైన కారణం ఏమిటంటే, అక్కడ పోలింగ్లో వచ్చినటువంటి ఈ పోల్ పర్సెంటేజు, తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి ఎన్నికల ఫలితాలు, ఆ పర్సెంటేజు, ఇక్కడ టర్నౌట్కు తర్వాత వచ్చిన టర్నౌట్కి చాలా డిఫరెన్స్, చాలా వేరియేషన్స్ కనపడ్డాం. అలాగే కొన్ని రాష్ట్రాలలో, కొన్ని బూతులలో కనీసం వీళ్ళకు మినిమం స్థాయిలో కూడా ఓట్లు పడలేదు అనేటువంటివి. తర్వాత ద వైర్ కథనం ప్రకారం కూడా చాలా రాష్ట్రాలలో కూడా కొన్ని మిస్ మ్యాచెస్ కనపడ్డాయి. సో వీటిపైన దేశంలో చర్చ జరుగుతుంది. వాటితో పాటు అంతర్జాతీయంగా ఎలన్ మాస్క్ పెట్టినటువంటి కామెంట్, అంటే ఈవీఎం కెన్ బి హ్యాక్డ్ అని. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేదా దేని ద్వారా అయినా ఈవీఎంను హ్యాక్ చేయొచ్చు అనేటువంటి చర్చ చూస్తున్నాం. ఇక్కడ ఏమంటామంటే, సహజంగా ప్రతి ఒక్కరికి ఒక ఐటీలో పనిచేసేటోళ్ళకి కానీ కొంత ఎలక్ట్రానిక్ సైడ్ అవగాహన ఉన్న వాళ్ళకి ఏంటంటే, అంటే ఏదైనా ఒక డివైస్ను మనం ఎక్కడి నుంచి అయినా మానిటర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్ ఫోన్ ఉంది, ఈ మొబైల్ ఫోను మనం ఒక కంపెనీ వాడి నుంచి కొనుక్కుంటే ఈ మొబైల్ యొక్క ఇన్ అండ్ అవుట్ ప్రాసెస్ వానికి తెలిసి ఉంటుంది. కాబట్టి దే క్యాన్ బి ఆపరేటెడ్, దే క్యాన్ బి మ్యానిపులేటెడ్ అనేది కొంతవరకు మనకు తెలిసినటువంటి సత్యం. అంటే ఇప్పుడు ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ అప్లోడ్ అవ్వాలంటే వాడి దగ్గర నుంచి అప్లోడ్ అవుతుంది. సో కాబట్టి అదే కోణంలో ఈవీఎం అనేది కూడా ఒక డివైస్. సో ఇట్ ఈస్ ఏ డివైస్, అంటే డివైస్ క్యాన్ బి మ్యానిపులేటెడ్, డివైస్ క్యాన్ బి ఆపరేటెడ్ అనే ఒక సబ్జెక్ట్లో ఈరోజు ఈవీఎంల పైన ఈ చర్చ జరుగుతుంది. దీన్ని క్లారిటీ చేయాలా, దీనిపైన నివృత్తి చేయాలా, దీని అనుమానాలను తొలగించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు, భారత ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఈరోజు ప్రపంచంలో చాలా డెవలప్డ్ నేషన్స్లో కూడా బ్యాలెట్ సిస్టము ఒక సాంప్రదాయ పద్ధతిలో ఎన్నికలు జరుగుతుంటే, మన దేశంలో ఎందుకు ఇంకా బ్యాలెట్ సిస్టమ్ కాకుండా ఈవీఎంలను మనం అడాప్ట్ చేసుకున్నాము? ఇంకా మన ఈవీఎంలు చాలా దేశాలకు, దాదాపు 27-28 దేశాలకు మనం ఈ ఈవీఎంలను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే ఇది ఒక సస్పెక్ట్గా ఈరోజు చర్చ జరుగుతుంది. కాబట్టి దీన్ని అన్నిటిపైన చర్చ జరగడం మంచి పరిణామమే. కాకపోతే అదే సమయంలో మనం ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా ప్రజా తీర్పును తక్కువ చేయడము, ప్రజా తీర్పును తక్కువ చేసి మాట్లాడడం అనేది కూడా మంచి భావన కాదు. కాబట్టి నేనేమంటానంటే ఈ చర్చ మంచిదే, చర్చ ఆహ్వానించదగ్గదే. ఈ చర్చను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ కొంత పాజిటివ్ కోణంలో తీసుకొని ఖచ్చితంగా ప్రజల ముందు వాస్తవాలను పెట్టి దీన్ని హ్యాక్ చేయడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఇది ఒక డివైజే,
ఎలక్ట్రానిక్ డివైజే. కాకపోతే ఈ డివైస్కు ఇంటర్నెట్ కనెక్షన్ కానీ బ్లూటూత్ కనెక్షన్ కానీ ఏ విధమైనటువంటి కనెక్షన్స్ లేవు కాబట్టి దీన్ని మ్యానిపులేట్ చెయ్యలేరు, ఇది ఒక సపరేట్ ప్రోగ్రామబుల్ డివైస్ అని చెప్పి ఈరోజు ఎలక్షన్ కమిషన్లోని కొందరు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు వీళ్ళు కొంత బ్రీఫ్ ఇవ్వడం చూస్తున్నాం మనం అక్కడక్కడ. కానీ ఆ స్థాయి వాళ్ళు కాకుండా ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి ఎవరైతే 3 కమిషనర్స్ ఉంటారో వాళ్ళు ఇంకొక సైడు ఈ ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఇట్లా అందరూ కూర్చొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం కానీ లేదా పార్లమెంట్లో చర్చ కానీ ఇలా చేసి కొంత అనుమానాలను తొలగించేటువంటి ఒక ప్రయత్నం జరిగితే ఖచ్చితంగా జరగాలని, అలా జరిగినటువంటి ప్రయత్నాల తర్వాత ఏ నిర్ణయం అయితే వస్తుందో దాన్ని అడాప్ట్ చేసుకోవాలని మనం కోరుకోవాలి. కానీ తర్వాత వస్తున్నటువంటి పరిస్థితులకు సంబంధించి చూసుకుంటే అంటే 164 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి నేతలు ఎక్కడ కూడా అంత ప్రజల మ్యాండేటరీ ఇచ్చినప్పుడు ఎస్ వీఆర్ అని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే ఒకటి ఉంటుంది. కానీ వీళ్ళలో ఎక్కడ ఆ ఫీలింగ్ కనిపిస్తున్నట్టుగా అనిపించట్లేదండి. మీరు ఏమైనా గమనించారా అది? లేదంటే అధికారంలోకి వచ్చారు కాబట్టి, లేదంటే సైలెంట్గా ఉండాలి కాబట్టి? అట్లా ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళు విజయం చంద్రబాబు నాయుడు గారు ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఆయన చాలా నిరాడంబరంగానే మాట్లాడారు. అంటే ఇది ఊహించని విజయం అన్నారు. అంటే ఆయన కూడా ఏమనుకున్నారు, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, కాకపోతే నెక్ టు నెక్ ఉంటుంది, చాలా టఫ్ ఫైట్ జరిగింది. అంటే మనం గత చర్చల్లో కూడా మనం చేసాం, ఇదే సమావేశంలో మనం చాలాసార్లు మాట్లాడాం. అంటే టీడీపీ పార్టీని మనం తక్కువ అంచనా వేయలేము, ఖచ్చితంగా 45% వాళ్ళకు ఓట్ బ్యాంకు ఉంది. అంటే వాళ్ళ గతంలో వచ్చిన 39% ఓట్ బ్యాంకు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న 6% ఓట్ బ్యాంకు, వాళ్ళకు 45% ఓట్ బ్యాంకుతో చాలా బలంగా ఉన్నాము. అటు ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత, ఉద్యోగుల్లో వచ్చినటువంటి కొంత అసంతృప్తి, ఈ ఇసుక పాలసీ అనండి, లేదా తర్వాత ఈ అంగన్వాడీలు లేదా ఇట్లాంటి కొన్ని సమస్యల వల్ల కొంత మధ్యతరగతిలో ఈ సంక్షేమ పథకాలపైన వస్తున్నటువంటి వ్యతిరేకత, సో ఇలాంటివన్నీ నాకు ప్లస్ అవుతాయి అనేటువంటి కోణంలో ఆయన రాజకీయం చేశాడు. ఆ దిశగానే వాళ్ళ అడుగులు పడ్డాయి. కానీ ఈ స్థాయి విజయాన్ని వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే ఆ రోజు వైసీపీ పార్టీకి దాదాపుగా 50% ఓట్ బ్యాంక్ రావడం, అంటే 50% ఉన్న ఓట్ బ్యాంకు, 121 స్థానాలు ఉన్న పార్టీ పూర్తిగా ఏ 10కో 20కో దిగిపోతుంది అని చెప్పి ఎవరు కూడా అంచనా వేయలేరు. ఈరోజు ఏదో చాలామంది అంటుండొచ్చు, మేము అంచనాలు వేసినాము, మేము ఊహించాము, మేము చెప్పింది జరిగిందని. ఏదో ఒకరో ఇద్దరో దాన్ని మీట్ అయ్యిండొచ్చేమో. కానీ ఈరోజు నేషనల్ మీడియాలో కానీ చాలా జాతీయ స్థాయిలో ఈ సర్వేలు, ఈ అంచనాలలో ఒక 2-3 దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రముఖ సంస్థల అంచనాలు కూడా ఈరోజు మిస్ మ్యాచ్ అయ్యాయి కదా. మనకు తెలుసు, ఈరోజు యాక్సెస్ మై ఇండియా అనేది దేశంలో ఒక ప్రముఖ సంస్థ. వాళ్ళు ఏం చెప్పారు, పార్లమెంటుకు 2 లేదా ఒక 4 స్థానాలు అయితే జగన్మోహన్ రెడ్డికి రావచ్చు అని చెప్పారు. కానీ అసెంబ్లీలో 71 నుంచి 81 వస్తాయని చెప్పారు వాళ్ళు. కానీ ఈరోజు 11 వచ్చాయి. అదేవిధంగా టైమ్స్ నౌ కానీ లేదా మిగతా సంస్థలు కానీ చాలా సంస్థలు కూడా ఏం చెప్పాయి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఏదో 120 రావచ్చు, లేదా వీళ్ళకు కూడా 90-80 రావచ్చు, లేదా వీళ్ళకు 70 లోపల రావచ్చు అని కూడా ప్రముఖ సంస్థలు చెప్పాయి. అంటే ఇక్కడ ఒకటి స్పష్టం ఏంటంటే ప్రజానాడిని ఎవరు కూడా పూర్తి స్థాయిలో యాక్యురేట్గా అంచనా వేయలేరు అనేటువంటిది స్పష్టం. ఈరోజు మనం ఆరా సంస్థ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఈ సందర్భంగా. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంది. అంటే గతంలో తెలంగాణలో కాంగ్రెస్ రాబోతుందని చెప్పడం జరిగింది. అంతకుముందు ఉప ఎన్నికల్లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అంచనాలు నిజమయ్యాయి. గతంలో కూడా వైసీపీ రాబోతుందన్నట్టు అంచనాలు రైట్ అయ్యాయి. కాబట్టి ఆ సంస్థ కూడా ఈరోజు వాళ్ళ అంచనాలు కూడా మిస్ మ్యాచ్ అయ్యాయి. అంటే ఇక్కడ ప్రజానాడిని ఎవరు కనిపెట్టలేదు. అంటే ప్రజల్లో ఎంతో కొంత ఎవరికి పసగట్టలేనటువంటి ఒక వ్యతిరేకత ఉంది. సో ఆ వ్యతిరేకత ఈరోజు మనకు స్పష్టంగా కనపడింది ప్రజా తీర్పు ధర. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని చాలా బాధ్యతాయుతంగా తీసుకొని, అంటే ఇంత ఊహించని విజయాన్ని ఇచ్చారు కాబట్టి మన పైన చాలా హోప్ ఉంది. ఆ హోప్ను మనం నెరవేర్చాలా. ఒకవేళ నెరవేర్చలేదంటే మళ్ళీ ఏమవుతుంది, మనం తిరిగి ప్రతిపక్షంలోకి పోవాలా, లేదా మళ్ళీ ప్రజలు మనల్ని ఇంటికి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా బాధ్యతగా, చాలా బ్యాలెన్స్డ్గా అయితే మనం పోవాలా అనేది ఆయనకు తెలియంది కాదు, ఖచ్చితంగా అది కనపడుతుంది. సో నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి రకరకాల ప్రామిస్లు చేశారు రాష్ట్ర ప్రజలకి. ఆ ప్రామిస్లన్నీ నెరవేర్చాలి అంటే ఇప్పుడున్న బడ్జెట్ కంటే డబుల్ బడ్జెట్ కావాలన్న విషయం వాళ్ళకి తెలిసిందే. అయినప్పటికీ కూడా అటువంటి ప్రామిస్లు ఇచ్చారు. అలాంటి ప్రామిస్లు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రామిస్లు నెరవేర్చాలి అంటే ఈరోజు మరలా అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఇప్పుడు రేపు ఫస్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలన్నా, లేదు శాలరీస్ ఇవ్వాలన్నా, లేదు ఫస్ట్ రోజే ఫింక్షన్స్ ఇవ్వాలన్నా ఆల్రెడీ 5,000 కోట్ల అప్పు కోసం వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ గతంలో ఇదే అయితే రాష్ట్రం పాడైపోయింది, ఒక శ్రీలంక అయిపోయింది, ఒక వెనిజులా అయిపోయింది అని చేసినటువంటి కామెంట్లు ఈరోజు మరలా అప్పుల కోసం ఫస్ట్ మంతే వెళ్ళడాన్ని ఎలా చూడాలంటారు?
అంటే ఖచ్చితంగా ఏంటంటే దేశంలో మనకు ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో కూడా నాకు తెలిసినంత వరకు ఒక 3-4 రాష్ట్రాలలోనే సర్ప్లస్ బడ్జెట్ ఉంది, అంటే మిగులు బడ్జెట్ ఉంది. అంటే దేశంలో చాలా రాష్ట్రాలలో ఈరోజు మనం లోటు బడ్జెట్తోనే నడుస్తున్న రాష్ట్రాలు. అంటే ఈరోజు ఏదో ప్రభుత్వం మారుతానే మనం సర్ప్లస్ బడ్జెట్లోకి రాలేం కదా. అంటే ఖచ్చితంగా ఒక రాష్ట్రం అనేది లోటు బడ్జెట్లోనే ఉన్నాం మనం. అంటే లోటు బడ్జెట్ అంటే ఏంటి అంటే మనకు ఉన్నటువంటి ఖర్చుల కంటే మనకు రెవెన్యూ తక్కువగా ఉంది, అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం లోటు ఉంది. ఆ లోటును మనం బారోయింగ్స్ రూపంలో తెచ్చుకుంటాం. అంటే ఖచ్చితంగా ఒక రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం ఖచ్చితంగా అప్పులకు వెళ్తుంది. అప్పులను తెచ్చుకోవడంలో తప్పు లేదు. నేను గతంలో కూడా అదే చెప్పాను. అప్పులు ఒక నాయకుడు తెస్తే ఆయనను చూసి అప్పులు ఇస్తారని చెప్పడము, ఈయన అప్పులు తీసుకొని వస్తే ఈయన అప్పులు తెచ్చి పప్పుల బెల్ల లెక్క పంచుతున్నాడు అనేటువంటి మాటలు సరైనటువంటివి కాదు. అవి కేవలం ఒక రాజకీయ కోణంలో మాట్లాడేటువంటి మాటలు అని చెప్పి చాలా చర్చలలో నేను మీకు చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. అంటే మనం ఒక ఫైనాన్షియల్ గ్రాడ్యుయేట్గా నాకు ఉండేటువంటి అవగాహనలో రాజకీయ అంశాలను ఒక రకంగా మాట్లాడచ్చు, లేదా ఆర్థిక అంశాలను ఒక రకంగా మాట్లాడచ్చు. కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈరోజు దాదాపు 6 నెలలు పూర్తి చేసుకుంది. ఇక్కడ కూడా ఈ రోజుకు వాళ్ళు 30,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడం జరిగింది. రేపు మంగళవారం జరగబోయేటువంటి ఆర్బీఐ ఇంటెండ్లో కూడా మన దేశంలోని దాదాపు 10-15 రాష్ట్రాలు 17,000 కోట్లకు ఇంటెండ్ వెళ్ళడం జరిగింది, అంటే అప్పు కోసం వెళ్ళడం జరిగింది. అంటే ఇదంతా ఒక రొటీన్ ప్రాసెస్. ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అప్పులకు వెళ్తున్నారు అంటే అది చాలా తప్పు. రాష్ట్రంలోని అన్ని ముఖ్యమంత్రులు, చాలా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అప్పులపైన ఆధారపడాల్సిందే, బారోస్ మీద ఆధారపడాల్సిందే. సో ఆ ప్రక్రియలో జరుగుతుంది. ఈరోజు ఏంటంటే వాళ్ళు గతంలో వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ఛానళ్ళ ద్వారా, వాళ్ళకు ఉన్నటువంటి వేదికల మీద వాళ్ళు అప్పులు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. మోరోవర్ అప్పులు తెచ్చి పంచుతున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. వీళ్ళు రేపు ఏం మాట్లాడచ్చు, మేము అప్పులు తెచ్చి పంచడం లేదు, మేము అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తాము, లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటి ఒక వాదన వాళ్ళు రేపు తెర మీదకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీరు ఇందాక అన్నట్టు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను ఈ రోజు అంటే రేపు కమింగ్ మంత్ లేదా నెక్స్ట్ మంత్ నుంచి అమలు చేయాలంటే ఖచ్చితంగా అప్పులే మనకు అప్పులపైనే ఆధారపడాల్సినటువంటి ఆస్కారం పరిస్థితి తప్ప వేరే పరిస్థితి లేదు. సంపద ఈ రోజు సంపద క్రియేట్ కాదు, ఈ రోజు రెవెన్యూ అనేది జనరేట్ కాదు. ఏదైనా రాష్ట్రంలో ఒక రెవెన్యూ క్రియేట్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాల, ప్రజల కొనుగోలు శక్తి పెరగాల, ఇవన్నీ ఒక రోజులో జరగవు కదా. కాబట్టి సంపద సృష్టికి టైం పడుతుంది. అది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా సంపద సృష్టి ఒక రోజులో జరగదు, ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే వాళ్ళకు ఉండేటువంటి ఏకైక మార్గం బారోయింగ్స్. సో బారోయింగ్స్కు వెళ్ళాల్సిందే, అందులో పెద్ద అతిశయక్తి లేదు. వాళ్ళు వెళ్ళరని కూడా మనం అనుకోలేము. ఖచ్చితంగా ఉండేటువంటి మార్గం అదే, ఆ మార్గాన్ని ఉపయోగించుకుంటారు. సో కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలను రేపు నెక్స్ట్ మంత్ నుంచి నెరవేరుస్తారా, లేకుంటే మాకు ప్రజలు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి 5 ఏళ్ల లోపు మేము మాకున్నటువంటి ప్రయారిటీస్లో మేము అమలు చేస్తామని చెప్తారా అనేది ఇక్కడ ఛాలెంజ్. అయితే ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంటే, మరోపక్క పోలవరం కావచ్చు, మరోపక్క రాజధాని నిర్మాణం కావచ్చు, ఇవి కూడా ఒక ఛాలెంజింగ్ పరిస్థితులే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి. వీటన్నిటిని ఏ విధంగా అధిగమించే అవకాశం ఉంది, లేదు ఏ విధంగా దీంట్లో నుంచి సంపద సృష్టించి ఆ వచ్చిన సంపద ద్వారానే మేము అభివృద్ధి చేస్తాము, సంక్షేమం చేస్తాము అనేటువంటిది మొన్నటి వరకు చెప్పినటువంటి మాటలు. ఈరోజు ఏ విధంగా అభివృద్ధి సంపద సృష్టించగలరు అంటే ఎట్లా చూడాలి సార్? అసలు ఈ పరిస్థితిని ఎలా చూడాలంటారు? వీటన్నిటిని అధిగమించే మార్గాలు చంద్రబాబు గారి ముందు ఏమున్నాయంటే ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా మార్గాలు ఉంటాయి. మనం ఏమంటామంటే సమస్య ఉన్నప్పుడు సమస్యకు పరిష్కారం కూడా ఉంటుంది. విల్ దెర్ ఇస్ ఏ వే అంటారు కదా, అట్లా. సో ఖచ్చితంగా ఒక సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది, చంద్రబాబు నాయుడు గారు నిన్నటి నుంచి ఆయన ప్రముఖంగా చెప్తున్నటువంటిది, ఏపీకి ఆయన కొత్త డెఫినేషన్ ఇచ్చినారు. ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పి ఆయన డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అంటే నా 2 ప్రాధాన్యాలు అవి అని ఆయన చెప్పడం కనపడుతుంది. కాబట్టి సో ఈరోజు ఆయన నిన్న ఇంకో మాట కూడా ఏం మాట్లాడారంటే, ఖచ్చితంగా ఏదైతే రాజధాని ప్రాంతంలో ఏదైతే 55,000 ఎకరాల భూములు ఉన్నాయో ఆ భూములను మేము సేల్ ద్వారా, ఆస్తులను విక్రయించడం ద్వారా మేము మనీని జనరేట్ చేసుకుంటాము. సో దాని ద్వారా మేము ఖచ్చితంగా సంపద ఈరోజు సృష్టించకపోయినా మాకు వచ్చేటువంటి డబ్బు ద్వారా మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి మేము అభివృద్ధి పదంలోకి తీసుకొని వచ్చి రెండింటిని బ్యాలెన్స్గా చేసుకుంటాము అనేది వాళ్ళ యొక్క వ్యూహం, వాళ్ళ యొక్క స్ట్రాటజీ. బట్ ఇంప్లిమెంటేషన్లో అది సాధ్యమా? ఇంప్లిమెంటేషన్లో ఎలాంటి అవరోధాలు ఉంటాయి? ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు 2030 అని చెప్పి ఒక పాలసీ తీసుకోవడం జరిగింది. అంటే పాలసీ అంటారు. అంటే ఏదైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు, అంటే నిర్వర్ధక ఆస్తులు ఏవైతే ఉంటాయో
సో అలాంటి వాటిని తనఖా పెట్టి అలాంటి వాటిని ప్రైవేట్ పరం చేసి దాని ద్వారా వచ్చిన డబ్బుతో మనం ఇతర అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలకు వాడడం అనేది ఒక లక్ష్యం. అంటే మానిటైజేషన్ పాలసీలో ఒక భాగం. అలాగే ఇప్పుడు మనము రోడ్స్ చూస్తుంటాము, జాతీయ హైవేలనండి, ఇట్లాంటివన్నీ ఏం జరుగుతుంటాయి, పీపీపీ మోడల్లో జరుగుతా వాళ్ళు దాని ద్వారా ఈరోజు మనకు టోల్ గేట్స్ వసూలు చేసుకుంటా మంచి రూట్స్ జరుగుతుంటాయి. వాళ్ళకు ఒక 50 years 40 years వాళ్ళకు రైట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇది మానిటైజేషన్ పాలసీలో ఒక భాగం, ఇది ఒక మోడల్. సో ఇలాంటి పద్ధతిలో గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఊహించనట్టుగా ఈ ఒక భూములు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకొని వచ్చి చేశారో, అలాగనే ఏదైనా ఒక హైబ్రిడ్ మోడలు లేదా ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేదా కంప్లీట్గా ఆస్తులను అమ్మి తీసుకొని వస్తారా, లేక ఆస్తులను డెవలప్మెంట్కి ఇచ్చి దాంట్లో పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ షేర్తో డెవలప్ చేస్తారా, సో ఎలా చేస్తారో ఆయన పాలసీ ఏంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది. అయితే అప్పులు చేయలేక తప్పని పరిస్థితుల్లో కూడా రీసెంట్గా అమరావతికి వెళ్ళినప్పుడు అమరావతిలో చేసినటువంటి కామెంట్స్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కూడా రాజధాని భూములు అమ్ముకొని ఆ అమ్మకం ద్వారా వచ్చినటువంటి డబ్బు సంపదతో రాజధాని నిర్మిస్తాము అనేటువంటిది ఇది. ఇప్పటికిప్పుడు భూములు అంతగా కొనేవాళ్ళు ఉంటారా, దాంట్లో రాజధాని నిర్మించాలి అంటే దాదాపుగా 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అనేటువంటిది వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి మాటలే. కానీ 1,00,000 కోట్లు ఇప్పుడే వస్తాయా, మీరు అన్నట్లుగా ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా రావచ్చా అనేటువంటిది అదే వచ్చిన తర్వాత ఛాలెంజెస్ ఏంటంటే, ఈరోజు ప్రభుత్వం ముందున్న ఛాలెంజెస్ ఏంటంటే, మనం పేపర్ మీద చాలా రాసుకుంటాం, చాలా మాట్లాడుకుంటాం, మనం కూడా మాట్లాడుకుంటాం, పేపర్ మీద చాలా రాసుకుంటాం, ఒక రోడ్ మ్యాప్ చేసుకుంటాం, ఒక ఫ్రేమ్ వర్క్ చేసుకుంటాం. కానీ ఆ ఫ్రేమ్ వర్క్ వెన్ కమింగ్ టు ఇన్ఫోర్స్ అంటే అమలు చేయాలన్నప్పుడు, ఇంప్లిమెంటేషన్లోకి రావాలన్నప్పుడు అక్కడ ఒక ఛాలెంజెస్ ఎదురవుతాయి. అంటే మార్కెట్ రేటు అంత పెట్టి కొనే వాళ్ళు ఉంటారా, అసలు ప్రభుత్వం యాక్షన్ ఎలా చేయబోతుంది, ఎంత రేట్లకు ల్యాండ్స్ ఇవ్వబోతున్నారు, అసలు ఇలాంటి అంశాలపైన రేపొద్దున ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయి, కోర్టులకు వెళుతారా. అంటే సహజంగా ఏదైనా ఒక ప్రభుత్వ ఆస్తిని కానీ ప్రభుత్వ ప్రాపర్టీని మనం యాక్షన్ చేయాలంటే దానికి ఒక చాలా ప్రాసెస్ ఉంటుంది, చట్టం ఉంటుంది. ఈరోజు విశాఖ ఉక్కే తీసుకున్నాము, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తాము అని అనౌన్స్ చేసిన రోజు నుంచి ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, కార్మిక సంఘాలు రోడ్ల మీదకి వస్తున్నాయి, అటు దేశంలో ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పి అటు ఇండియా కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. సో అదే సమయంలో ఈరోజు రేపు బీజేపీ పార్టీలోని నాయకులు ఎలా రియాక్ట్ అవుతారు, అటు కాంగ్రెస్ నాయకులు ఎలా మాట్లాడతారు, కమ్యూనిస్టు పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి. సో ఇలాంటి ఛాలెంజెస్, పొలిటికల్ ఛాలెంజెస్, టెక్నికల్ ఛాలెంజెస్, లీగల్ ఛాలెంజెస్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కాబట్టి అదే అంటున్నాను నేను, అవన్నీ ఎలా ఓవర్కమ్ చేస్తారు, అలాంటివి అన్ని అంశాలు మనం చూడాల్సి ఉంటుంది. సో తర్వాత మనం వీటిపైన ఇంకా ఒక పూర్తి స్థాయి విశ్లేషణ చేద్దాం. ఏపీలో అమరావతి పరిస్థితి ఇలా ఉంటే పోలవరానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వచ్చినటువంటి నెక్స్ట్ మండేనే మరలా గతంలో మండే అంటే పోలవరం ట్రిప్ అని చెప్పి టూర్ అని చెప్పి ఏ విధంగా చేశారో అలాగే ఫస్ట్ మండేనే పోలవరానికి వెళ్ళడం జరిగింది. పోలవరంలో సమీక్ష అనంతరం ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్లు కూడా ఇప్పుడు జరిగినటువంటి 5 ఏళ్లలో జరిగినటువంటి పోలవరంలో విధ్వంసాన్ని రిట్రీవ్ చేయాలంటే కనీసం 4 సీజన్లు కావాలని అధికారులు అడుగుతున్నారు. 4 సంవత్సరాల్లో ఇది బాగుపడే పరిస్థితి లేదు. అంటే దీనికి కూడా ఈ టర్మ్లో అవుతుందా లేదా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ ఒకటి పెట్టారు. ఇక్కడ అమరావతికి కావాలి అంటే కూడా ఇక్కడ భూములు అమ్మాలా, ఈ భూములు అయిపోవాలా, డబ్బులు రావాలా, పెట్టాలా. అక్కడ అవ్వాలి అంటే అదంతా సరి చేయాలంటే 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏలో అమరావతి పోలవరం 2 క్వశ్చన్ మార్కులు అంటారా? అదే ఖచ్చితంగా అదే నేను అంటున్నా, ఛాలెంజెస్ అంటున్నాను కదా. అమరావతి ఈజ్ ఛాలెంజ్ యాజ్ వెల్ యాజ్ పోలవరం ఆల్సో బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే పోలవరం యొక్క అంచనాలు చాలా మారిపోయాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చిన అంచనాలు, తర్వాత విభజన తర్వాత వచ్చిన అంచనాలు, ఈరోజు మళ్ళీ 2017లో వచ్చిన అంచనాలు, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అంచనాలు, ఇవన్నీ కూడా ఎక్సెస్ అవుకుంటూ 1000 కోట్లు, దాదాపుగా నాకు తెలిసి ఈరోజు 47,000 కోట్ల 53,000 కోట్ల వరకు అంచనాలు ఉన్నట్టు. అంటే ఈరోజు ఆ అంచనాలను కూడా పోలవరం అథారిటీ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా దానిలో ఇంకా పూర్తి స్థాయిలో అప్రూవ్ చేయలేదు. ఇంకా డిస్కషన్ ఆన్ గోయింగ్లోనే ఉన్నారు తప్ప దానిలో ఒక పూర్తి భద్రతా భరోసా కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకు ఇంకా కల్పించాలి గత ప్రభుత్వంలో. ఈరోజు వీళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి అవన్నీ సాధిస్తారా? ఒకవేళ అవన్నీ సాధించినా కూడా మళ్ళా ఆ యొక్క ఎక్సెస్ బడ్జెట్ ఇంకా పెంచుకుంటూ పోతూనే ఉంటారా? ఒక సైడు కాపర్ డ్యామ్లు మళ్ళీ ఒక చర్చ వస్తుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2 కాపర్ డ్యామ్లు నిర్మించి మళ్ళీ డ్యామ్ని రీస్టోర్ చేస్తారు. అంటే కింద డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతినింది. సో డయాఫ్రమ్ వాల్ అనేది స్ట్రాంగ్గా లేకపోతే బ్రిడ్జి అనేది ఏ రోజైనా ఒక ప్రశ్నార్థకం అవుతుంది. అంటే పునాది అనేది ఖచ్చితంగా చాలా బలంగా ఉండాలి కాబట్టి. సో ఇలాంటి ఎన్నో లీగల్ అంశాలు, సాంకేతిక అంశాలపైన చర్చలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏదో ఒక 6 నెలల్లో ఓవర్కమ్ చేస్తాడు, 3 నెలల్లో ఓవర్కమ్ చేస్తాడని అయితే మనం ఊహించలేము, అట్లా భావించలేము.
ఖచ్చితంగా ఇది ఒక టైం బౌండ్, చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనేది కనపడుతుంది మనకు. సో ఫైనల్గా ఆంధ్ర రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ముందున్న సవాళ్ళు, ఈ సవాళ్ళను అధిగమించేటువంటి మార్గాలు ఏం చెప్తారు సార్ ఫైనల్లీ? అదే ఖచ్చితంగా అన్నాను కదా నేను, ఒక సమస్యకు ఖచ్చితంగా మార్గాలు ఉంటాయి. కాకపోతే ఆ మార్గాలను అన్వేషించేటువంటి ప్రక్రియలో వీళ్ళకు సమయం ఎలా పడుతుంది, ఆ ప్రక్రియలో వీళ్ళకి ఎదురయ్యేటువంటి పొలిటికల్ ఛాలెంజెస్, లీగల్ ఛాలెంజెస్ ఏంటి, అలాంటి ఛాలెంజెస్ను ఎలా అధిగమిస్తారు అంటే ఖచ్చితంగా సమయం అయితే పడుతుంది. ఖచ్చితంగా దీన్ని ఎలా అధిగమిస్తారనేది అందరిలాగే నాలో కూడా చాలా ఆసక్తి ఉంది. ఒకవేళ వీళ్ళకు ప్రజలు ఇంత స్థాయిలో తీర్పిచ్చి వాళ్ళు ఈ 4 ఏళ్లలో అమలు చేయలేకపోయినా, లేదా ఈ ఛాలెంజెస్ను వాళ్ళు ఓవర్కమ్ చేసి ప్రజల ఆస్పిరేషన్స్ను నెరవేర్చకపోయినా ఖచ్చితంగా తిరిగి పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ అంటే అమరావతి, పి అని పోలవరం ఏదైతే ఆయన బలంగా చెప్తున్నాడో, ఈరోజు మిగతా ప్రాంతాలు కూడా మనకు ఓట్లేసి గెలిపించారు కదా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనంతా తీసుకొని వచ్చి, పన్నులనంతా తీసుకొచ్చి అమరావతిలోనే మేము 48,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాము, ప్రతి ఫేజ్లో ఇంత ఖర్చు పెడతాము అనేది నాయకులు మాట్లాడుతున్నారు. అంటే మిగతా ప్రాంతాల అభివృద్ధిని మీరు నిర్లక్ష్యం చేస్తారా? మిగతా ప్రాంతాలకు ఎట్లా కేటాయిస్తారు? ఈరోజు అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, ఒక సైడు కడప ఉక్కు పరిశ్రమ ఉంది, తర్వాత రైల్వే జోన్ ఉంది, విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం ఉంది. నిన్ననే మనం విశాఖ ఉక్కుకు సంబంధించి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లాంటి ప్రముఖ నగరాలలో వాళ్ళకు ఉన్నటువంటి ఆఫీసుల యొక్క ప్రాపర్టీలను వేలం వేస్తున్నారు అనేటువంటి చర్చలో ఒక సైడ్ చూస్తున్నాము. సో ఇవన్నీ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఈ ఛాలెంజెస్ను అధిగమించడం కూడా నేను అంత ఈజీ కాదనుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలపైన వీళ్ళు ఎలాగైతే కోర్టులకు పోయి ఆ యొక్క విధానాలపైన వీళ్ళు కోర్టులలో ఏదైతే అవరోధాలు సృష్టించారో, ఈరోజు రేపు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా రేపు కోర్టుకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక సైడ్ కమ్యూనిస్టు పార్టీలు కూడా కోర్టులకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సహజంగానే ప్రైవేటీకరణకు వ్యతిరేకము. సో ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి అనేది వాస్తవం. కాబట్టి సో లెట్ ఇట్ బి వెయిట్ ఫర్ ద 6 months అంటాను నేను. అయితే ఇవన్నీ జరగాలి అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావడానికి కీలకంగా మారినటువంటి ఆంధ్రప్రదేశ్, అటు బీహార్ కావచ్చు, లేదంటే ఇటు ఏపీకి కావచ్చు, ప్రత్యేక హోదా తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా దీనికి సంబంధించి ప్రత్యేక హోదాను తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఏంటంటే నిన్ననే మనం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీనివాస వర్మ గారు కూడా ఒక మాట అన్నారు, ప్రత్యేక హోదా అన్నటువంటిది ముగిసిన అధ్యాయం. ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ఫైనాన్స్ కమిషన్ ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం అది క్లోజ్ అయినటువంటి ఎపిసోడు. సో ఆ క్వశ్చనే రాదని చెప్పి బీజేపీలో క్యాబినెట్లో ఉన్న ఒక మినిస్టర్ చెప్పడం మనం చూస్తున్నాం. మరొక వైపు ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఇటు టీడీపీ పైన, అటు బీహార్లోని నితీష్ పైన ఆధారపడినారు. అంటే వీళ్ళ ఇద్దరి చేతులలో ఉంది ప్రభుత్వం అని ఒక ఏదైతే చర్చలు జరుగుతున్నాయో, అటు బీహార్ కూడా మాకు ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ ఆయన ఆల్రెడీ టేబుల్ మీద పెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేవలం మాకు 5 క్యాబినెట్లు కావాలని చెప్పి డిమాండ్ పెట్టాడు తప్ప, మాకు స్పీకర్ కావాలా ఇట్లా డిమాండ్ పెడుతున్నాడు తప్ప ఇది ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ ఆయన పెట్టలేదు అనేటువంటి చర్చలు మనం మీడియాలో అక్కడక్కడ చూసాం. కానీ నేనేమంటానంటే ఈరోజు ప్రత్యేక హోదా అనేటువంటి అంశం సాంకేతికంగా ఒక ముగిసిన అధ్యాయంగానే భావించాలి. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి రాజ్యసభలో చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ఇదే ఆన్సర్ చెప్పడం జరిగింది వాళ్ళు. కాబట్టి దీన్ని మళ్ళీ వాళ్ళు తిరిగి రీస్టోర్ చేయాలని కూడా రేపు అమెండ్మెంట్, ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అవసరమా, లేకపోతే అమెండ్మెంట్స్ లేకుండానే దీన్ని మళ్ళీ రీస్టోర్ చేయొచ్చా? సో ఇలాంటి అంశాలు చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏదో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఇస్తారు, ఈరోజు సాధ్యమవుతుంది అంటే కొంత ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ అక్కడ ఉన్నాయనేది నా భావన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.